Hello students. ఈ వీక్ MCQs చూద్దాం మనం. First one. Which of the following is best defines the parliamentary term crossing of the floor? Crossing of the floor అంటే ఏంటి? ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ పార్లమెంట్లో కానీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కానీ ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి వెళ్ళడాన్నే క్రాసింగ్ ఆఫ్ ద ఫ్లోర్ అంటారు. ఈ ఆప్షన్స్లో ఏది చూద్దాం. ఫస్ట్ వన్, లీవింగ్ ద ఆపోజిషన్ to join the party in the power or vice versa by the parliamentarian. Option A is matching. So option A is a correct answer. Next question చూసినట్టయితే, with reference to the contempt of the court, consider the following statements. Contempt of the court అనేది very important question. మనం ఇక్కడ చూసినట్టయితే ఆర్టికల్ 129 ప్రకారం కాన్స్టిట్యూషన్లో కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అనే దాన్ని మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఈ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అనే దానికి డెఫినేషన్ ఇచ్చింది మాత్రం కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్స్ యాక్ట్ 1971. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇక్కడ చూసినట్టయితే కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ ఏమి ఇచ్చారు థర్డ్ స్టేట్మెంట్ లో, దిస్ యాక్ట్ డీల్స్ ఓన్లీ విత్ ద సివిల్ కంటెంప్ట్ అన్నారు. కానీ ఈ యాక్ట్ లో సివిల్ కంటెంప్ట్ తో పాటు క్రిమినల్ కంటెంప్ట్ కూడా ఉంటుంది. సో సివిల్ కంటెంప్ట్ అంటే విల్ఫుల్ గా కోర్టు యొక్క ఆర్డర్ ని ధిక్కరించడాన్ని సివిల్ కంటెంప్ట్ అంటాం. క్రిమినల్ కంటెంప్ట్ అంటే కోర్టు యొక్క అథారిటీని స్కాండలైజ్ చేసేటట్టు, ఎయిదర్ లోవర్ చేసేటట్టు రైటింగ్స్ లో కానీ స్పీకింగ్ లో కానీ చెప్పడాన్ని మనం క్రిమినల్ కంటెంప్ట్ అంటాం. సో ఈ యాక్ట్ లో రెండు రకాల కంటెంప్ట్స్ ఉంటాయి, సివిల్ కంటెంప్ట్ అండ్ క్రిమినల్ కంటెంప్ట్, విచ్ మేక్స్ దిస్ థర్డ్ ఆప్షన్ రాంగ్. సో ఆన్సర్ ఏంటి? ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ పొల్యూటెంట్స్ ఇన్ ది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో ఏమేమి పొల్యూటెంట్స్ ఉంటాయి? పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5, పార్టిక్యులేట్ మ్యాటర్ 10, ఈ రెండు ఉంటాయి. అమోనియా, లెడ్, ఈ రెండు కూడా ఉంటాయి. నైట్రోజన్ ఆక్సైడ్స్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఇవి ఉండవు. ఏవేవి ఉంటాయి దీని బదులు? O3 అంటే ఓజోన్, నైట్రోజన్ డైఆక్సైడ్, ఇంకొకటి సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ కార్బన్ మోనాక్సైడ్. సో ఎన్ని కరెక్ట్ అంటే 2 మాత్రమే కరెక్ట్. ఓన్లీ 2 విల్ బి ద ఆన్సర్. ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 0 నుంచి 500 వరకు ర్యాంకింగ్ లాగా ఉంటుంది. 0 అంటే సేఫెస్ట్ లెవెల్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ ఉన్నట్టు, అండ్ అదే 500 అంటే పెరిగిన కొద్దీ అది సివియర్ లెవెల్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీకి చేరినట్టు. నెక్స్ట్ క్వశ్చన్, ద UAPA అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ప్రకారం ఏ పర్సన్ ని టెర్రరిస్ట్ గా డెసిగ్నేట్ చేస్తాము? ఫస్ట్ ఆప్షన్ చూసినట్టయితే, ఏ పర్సన్ ఇస్ సస్పెక్టెడ్ టు బి ఇన్వాల్వ్డ్ ఇన్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్. అఫ్ కోర్స్ ఇలాంటి పర్సన్ ని టెర్రరిస్ట్ గా డెసిగ్నేట్ చేస్తాం. వాళ్ళతో కాకుండా ఏ పర్సన్ బిలాంగ్స్ టు ద బ్యాండ్ ఆర్గనైజేషన్, ఏ పర్సన్స్ యాక్షన్ థ్రెటన్స్ ద సావరెనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. ఆల్ దీస్ 3 కైండ్ ఆఫ్ ఇండివిజువల్స్ ని మనం టెర్రరిస్ట్ గా UAPA కింద డెసిగ్నేట్ చేస్తాము. సో ఆన్సర్ ఆల్ ద అబోవ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, ద టర్మ్ M stripes ఈజ్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్. దేనికి సంబంధించి ఈ M stripes ని చూస్తాము? ఈ M stripes ఒక సాఫ్ట్వేర్ బేస్డ్ టూల్. ఇది టైగర్ కన్జర్వేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ టైగర్ రిజర్వ్స్ లో మనం యూజ్ చేస్తాము. సో ఆన్సర్ విల్ బి బి. నెక్స్ట్, భారత్ టెక్స్ 2024. భారత్ టెక్స్ అంటే భారత్ టెక్స్టైల్ ఎగ్జిబిషన్ 2024. ఈ ఎగ్జిబిషన్ ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు. ఈ ఎగ్జిబిషన్ న్యూఢిల్లీలో జరిగింది. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ. నెక్స్ట్ చూసినట్టయితే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిగార్డ్స్ టు గర్భిణి. అసలు ఈ గర్భిణి అంటే ఏంటి? ఇది ఒక AI బేస్డ్ టూల్. ఇది ప్రెగ్నెన్సీ టైంలో పిండం యొక్క వయసుని డిటర్మైన్ చేయడానికి మనం వాడతాం అన్నమాట. ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ టు ప్రమోట్ మ్యాటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ వైల్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ డెవలపింగ్ ప్రిడిక్షన్ టూల్స్ ఫర్ ప్రీటర్మ్ బర్త్. అఫ్ కోర్స్ ఎప్పుడైతే ఈ జెస్టేషనల్ ఏజ్ ని మరియు పిండం యొక్క డెవలప్మెంట్ ని మనం చూడగలుగుతామో అప్పుడు మ్యాటర్నల్ మరియు చైల్డ్ మోర్టాలిటీని తగ్గించవచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే సెకండ్ ఆప్షన్, దిస్ ఆపరేట్స్ అండర్ ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. కాదు, ఇది యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఆపరేట్ చేస్తారు. సో ఆప్షన్ వచ్చేటప్పటికి ఓన్లీ 1 అన్నమాట. నెక్స్ట్ చూసినట్టయితే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద జీనీ కోఎఫిషియంట్. రీసెంట్ గా న్యూస్ లో చూసినట్టయితే, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అరౌండ్ ఇండియాలో 13,000 మంది పైగా ఉన్నారు. ఇలా తక్కువ మంది దగ్గర ఎక్కువగా వెళ్తుంటే ఏం జరుగుతుంది? ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ వస్తుంది. సో ఈ జీనీ కోఎఫిషియంట్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ని క్యాలిక్యులేట్ చేయడానికి వాడతాము. ఆప్షన్స్ చూసినట్టయితే, ద జీనీ కోఎఫిషియంట్ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ statistical dispersion intended to represent the income and wealth distribution of the nation's residents. Of course, income inequality కానీ wealth inequality ని కానీ మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఈ జీనీ కోఎఫిషియంట్ ని వాడతాము. నెక్స్ట్, ఇట్ క్వాంటిఫైస్ ద డిగ్రీ ఆఫ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఆఫ్ ద కంట్రీ విచ్ వాల్యూస్ రేంజింగ్ ఫ్రమ్ 0 పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీ 1 పర్ఫెక్ట్ ఈక్వాలిటీ. ఇది రాంగ్ అన్నమాట. 0 పర్ఫెక్ట్ ఈక్వాలిటీని చూపిస్తుంది అండ్ 1 పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీని చూపిస్తుంది. సో ఆన్సర్ ఆప్షన్ 1.
నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిగార్డ్ టు ద క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ నార్మల్ కంప్యూటింగ్. క్లాసికల్ కంప్యూటింగ్ కి మరియు క్వాంటమ్ కంప్యూటింగ్ కి మధ్య డిఫరెన్స్ చూడొచ్చు. క్వాంటమ్ కంప్యూటింగ్ లో ఏం జరుగుతుంది అంటే 0 and 1 రెండు సైమల్టేనియస్ గా ఒకే స్టేట్ లో ఉంటాయి. దాన్ని సూపర్ ఇంపోజిషన్ అంటారు. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్, క్లాసికల్ కంప్యూటింగ్ అనేది బిట్స్ లాగా ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకున్నట్టయితే క్వాంటమ్ కంప్యూటింగ్ క్యూబిట్స్ లో ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకుంటుంది. సో 2 కూడా కరెక్ట్. ఆప్షన్ ఏంటి? ఆన్సర్ సి, బోత్ ఏ అండ్ బి. థ్యాంక్ యూ.